నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హర్యానా రాజకీయాల్లో పెను సంక్షోభం నెలకొంది. బీజేపీ సీనియర్ నేత సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను గవర్నర్కి అందజేసినట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ, జేజేపీ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు ప్రచారం జరగడంతో ఖట్టర్ రిజైన్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హర్యానా సీఎంగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఉండగా, డిప్యూటీ సీఎం పదవిలో జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా కొనసాగుతున్నారు. లోక్సభ ఎన్నికల విషయంలో వీరి మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు విషయం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. మరోవైపు బీజేపీ, జేజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు స్వతంత్ర ఎమ్మెల్యే నయన్ పాల్ రావత్. బీజేపీ, జేజేపీ కూటమి పతనం అంచున ఉందన్నారు. కానీ స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేస్తారని కమెంట్స్ చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానా సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరిగాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు వేరువేరుగా సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే మనోహర్ లాల్ ఖట్టర్ అనూహ్య రాజీనామా వెనుక ఉన్న అసలు విషయం బయటకు రావడం లేదు. బీజేపీ పెద్దల ఈ విషయంపై మౌనంగానే ఉంటున్నారు. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కనీసం 40 సీట్లు కావాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 31 చోట్ల గెలిచింది. దుష్యంత్ చౌతాలా జేజేపీకి 10 సీట్లు దక్కాయి. చివరికి 7 స్వతంత్ర ఎమ్మెల్యేలు జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 6 ఇండిపెండెంట్స్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో కాషాయ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. హర్యానాలో మొత్తం 10 లోక్సభ సీట్లు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎలక్షన్స్లో బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జేజేపీ 1 సీటు కూడా గెలవలేదు. కాంగ్రెస్ పరిస్థితి సేమ్ సిచ్యువేషన్.